వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూన్ 26, 27వ తేదీల్లో ఈ రాశి వారికి అనుకోకుండా ఒక అదృష్టం అనేది ఈ రూపంలో రాబోతుంది. ముఖ్యంగా మిమ్మల్ని గతంలో తక్కువ చేసి చూసిన వారికి ఇప్పుడు ఒక గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఏర్పడుతుంది, లాభాలు ఏ విధంగా రాబోతున్నాయి, అలాగే అనుకోకుండా ఒక శుభవార్త కూడా వినబోతున్నారు. ఆ శుభవార్త ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, అప్పుల బాధల నుండి బయటపడడం, ప్రేమ అనే విషయాల్లో ఖచ్చితంగా మీకు శుభవార్త అనేది వస్తుంది. అది ఏ విషయంలో వస్తుందో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము, జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. ముఖము చూసి, చేయి చూసి, ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, ఇలాంటివి అన్నింటికీ చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9989446572. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. రోజున భారీ శుభవార్తలు అనేవి చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం అనేది కనిపించడంతో పాటు మీ చుట్టూ ఉన్నవారు మీతో స్నేహంగా ఉండడానికి, మీ స్నేహం కోరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఈ రాశివారు చాలా నిజాయితీగా ఉంటారు, ముక్కుసూటిగా ఉంటారు. కానీ మనసులో ఉన్న మాట బయటకు చెప్పడం చాలా కష్టంగా ఉంటారు. వీరు ఎప్పుడైనా ప్రేమించినట్లయితే వీరు మనసులో ఉన్న మాట బయట పెట్టడం ఎంతో కష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారిని ఎవరైనా ప్రేమించారంటే చాలా అదృష్టవంతులుగా మారుతారు. వీరు చాలా కష్టజీవి. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు, బాధలు చూశారు. కానీ కొంతమంది వ్యక్తులు చాలా అదృష్టంగా పెరిగారు, ఎంతో సంతోషంగా పెరిగారు. కష్టం ఉన్నవారికి ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. కానీ ఇక నుండి వీరి జీవితం అనేది గ్రహాలు అనుకూలంగా ఉండడంతో వీరి జీవితంలో సంతోషం అనేది కూడా మొదలవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎంతో ఆనందకరమైన వార్తలు వింటారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఆర్థికంగా ఎదగడానికి మీకు ఒక సరి అయిన సమయం అనేది మొదలవుతుంది. మీకు రావాల్సింది మీ చేతికి రావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఒక దైవ సంకేతం. కాలంగా మీరు పడ్డ కష్టాలకి మంచి ఫలితం రాకపోవడం, అలాగే మంచి సమాచారం అందకపోవడం అనేవి జరిగాయి. కానీ ఇక నుండి జూన్ 26, 27 తేదీల నుండి మీకు చాలా శుభప్రదంగా ఉండబోతుంది. మీ ఆలోచన విలువ పెరుగుతుంది. కాబట్టి మీ ఆలోచన విధానం చాలా అనుకూలంగా ఉండడంతో మిమ్మల్ని విమర్శించిన వారే మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా వీరిని ఎవరు కాదనుకున్నారో వారే మళ్ళీ దగ్గరికి రావడం అనేది జరగబోయే అవకాశం అనేది చాలా దగ్గరలోనే ఉంది. ఈ 2 రోజుల తర్వాత మిమ్మల్ని కాదనుకున్న వారు మళ్ళీ వచ్చే అవకాశం. ముఖ్యంగా ఈరోజు జరిగే సంఘటనలు చాలా కాలంగా మీ మనసులో దాచుకున్న కోరిక ఒక్కసారిగా నిజమయ్యేది జరుగుతుంది. మీకు నమ్మకంతో పెట్టుకున్న వ్యక్తి మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారు మళ్ళీ రావచ్చు. కానీ ఆ పరిస్థితి వేరేలా ఉంటుంది. ఎందుకంటే మీ జీవితంలో కీలక పాత్ర వహించిన వారు మిమ్మల్ని కాదనుకున్నవారు. అదే జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ వారు మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సాధారణమైన రోజు కాదు. ఇన్నాళ్ళుగా ఎదురుచూస్తున్న సమయం వచ్చింది. కానీ మీపై అసూయ అనేది కొంతమందికి పెరగవచ్చు, నరదృష్టి కూడా పెరగవచ్చు. మీరు చేసే ఒక చిన్న తప్పు పెద్ద నష్టంగా కలగవచ్చు. కాబట్టి మీరు ఎలాంటి విషయాలలో తప్పుడడుగు వేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు
తీసుకున్న నిర్ణయాలు సరి అయినవా కాదా, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అని ఆలోచించండి. అలాగే మీ స్నేహంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఎవరు ఎలాంటి వారు తెలుసుకున్నట్లయితే పెద్ద నష్టంగా మారకపోవచ్చు. ఎందుకంటే గతంలో అందరినీ పూర్తిగా నమ్మి ఎవరు కష్టాల్లో ఉంటే వారు మీ దగ్గర ఉన్నంత వరకు సహాయం చేశారు. కానీ మీ అవసరాలు మాత్రం వారు ఉపయోగించుకున్నారు. కాబట్టి వారి అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించడంతో మీరు చాలా నష్టపోయారు. పూర్తిగా నష్టాల్లో ఉన్నారని చెప్పారు, కానీ వారు నష్టాల్లో లేరు. మీకు జాలిగుణం ఎక్కువగా ఉండడంతో మిమ్మల్ని ఉపయోగించుకున్నారు. కాబట్టి అలాంటి తప్పు అస్సలు చేయకండి. అలాగే ఎవరిని దూరంగా ఉంచాలి, ఎవరిని దగ్గరికి తీసుకోవాలి, ఎవరిని పూర్తిగా నమ్మాలి అనే విషయంలో జాగ్రత్తగా ఉండండి. శని ప్రభావం మీకు పూర్తిగా తొలగిపోయి చాలా ఆనందంగా ఉండే సమయం అనేది ప్రారంభం అవుతుంది. అలాగే కొత్త పరిచయాలు పెరుగుతాయి. అదేవిధంగా ప్రేమ విషయంలో కాస్త మార్పు అనేది చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారి ప్రశంసలు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి హోదా కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి కష్టానికి కొత్త బాధ్యతలు కూడా అప్పగిస్తారు. దానితో పాటు మీకు హోదా కూడా పెరుగుతుంది. వ్యాపారంలో అంతా అనుకూలంగానే ఉంటుంది. కానీ మీరు వ్యాపారంలో భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి 1కి 4 సార్లు ఆలోచించి ఆ వ్యక్తి ఎవరు, ఏ విధంగా ఉంటారు, ఆ వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకొని భాగస్వామిగా ఎంచుకోండి. లేదంటే ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుని అందంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా మారుతుంది. వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు మానసిక ఒత్తిడి అనేది పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్య అంటూ ఏదీ ఉండదు. చాలా ఆరోగ్యంగా ఉంటూ మనస్సుని కుదుట పెట్టుకొని మీరు ఏదైనా ఆలోచించండి. ఖచ్చితంగా ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నం మాత్రం మానుకోకండి. అలాగే మీ సొంత వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. కానీ వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ బంధువులలో మీ దగ్గర వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి, మళ్ళీ వారి చేతి కింద మిమ్మల్ని ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ స్వతంత్ర భావం కలిగిన వారు ఈ కుంభరాశి వారు. కాబట్టి ఎవరి చేతి కింద పని చేయకుండా వీరి కాళ్ళపై వీరు నిలబడడానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడు కూడా అదే గెలుస్తుంది. కాబట్టి ఈ రాశి వారు చాలా అదృష్టంగా మారే అవకాశం అనేది వస్తుంది. ఈ 2 రోజుల్లో మీకు అనుకూలమైన శుభవార్త కూడా వస్తుంది. అది ఉద్యోగంలో కానీ, ప్రేమలో కానీ, లేదా వ్యాపారంలో కానీ, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు కానీ ఒక శుభవార్త అనేది ఆర్థికంగా ఖచ్చితంగా వస్తుంది. ఆర్థిక లాభాలు రావడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది. ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగా ఉంటారు. దూరంగా ఉన్నవారు దగ్గరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంతకాలంగా చాలా రోజుల నుండి దూరంగా ఉన్నవారు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వారు దూరంగా ఉండడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు మీ మనసుని పూర్తిగా అర్థం చేసుకొని మళ్ళీ మిమ్మల్ని కలవడం అనేది జరుగుతుంది.